اي والله ها فليبر عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شديد عطني رقصة فريسة زيد عليها شوي عندي بيزة حق المحتار اللي عارفة صيده سويلي وقفة دانا هيبة عيل سوي رقصة بياض يبلي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا سولي رقصة ثانية رقصة البطريق ولا ستة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سولي رقصة المارشميلو وربعناها فوق كله كامل كيلو رفيجك طايح كتفه كان يهزه هز جاي من زامه والليل مبيش في عبودي يا وليل احنا شايلين هالليلة يوم شيل اقول عطني رقصة طق لي صرناي اقول عطني رقصة كلمة داي اقول سوي رقصة هاللوق دبي زيد لي سكر وايد وانا اشرب لي جاي يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة ప్రపంచవ్యాప్తంగా మార్చివేసినాం ఇవాళ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించాం అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జెండా ఎత్తి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పాటించినటువంటి చరిత్ర మనది అనే సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం జనతా అవసరాలు ఇచ్చాడు మహిళలకు ఆస్తిలో అప్పిచ్చాడు రైతులకు రాయితీలు ఇచ్చాడు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు మండల వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఇన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజంలో దళితుల పట్ల ఉన్న వివక్షను రూపమార్చేటటువంటి ప్రయత్నం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవులుగా మిగిలినటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా బొడ్డుమోహన్ గారికి కష్టం జరుగుతున్న మేడం గారు సన్మానం చేస్తున్నారు తప్పని పడుతున్నారు ఒకసారి దేవుడా ఓకే క్లస్టర్ పరిధికి సంబంధించిన సాయిరామ్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారికి అలాగే మరి నియోజకవర్గ 11 క్లస్టర్ పరిశీలకుడు సాయిరామ్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు గారికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామలింగరాజు గారికి బరు నెహ్రూ గారికి కోయిలగడ్డ గణపతి గారికి కోళ్ళ సీతారాం గారికి ఇవి ప్రో క్లస్టర్ జల్లా బుజ్జి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్చువల్ కార్యక్రమానికి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క నేతృత్వంలో అలాగే యువగళం రథసారథి యువ నాయకులు మరి నారా లోకేష్ గారి నేతృత్వంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్
11 క్లస్టర్ని చాలా తక్కువ కాలంలో మా కార్యకర్తలకు దశ చేసినప్పటికీ కూడా అసలు సోషల్ మీడియా ఇటు మహానాడి కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష వీక్షించినందుకు ఇన్ఛార్జ్ గారికి క్లస్టర్ 11 తరఫున ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్త్రీలకు ఒక ఓట్ బ్యాంక్గానే కాకుండా స్త్రీలని స్త్రీ శక్తిగా సమాజానికి స్త్రీ శక్తిగా గుర్తించి 33% రిజర్వేషన్ కల్పించి ఈరోజు చట్టసభల్లో కూడా తమ గొంతు వినిపించే విధంగా భరోసా కల్పించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీయే. అయితే నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 9% కల్పించి ఆ రోజున పోటీ చేసే విధానాన్ని కల్పించారు. అలాగే ఆస్తులు ఓటా హక్కును పట్టాదారు పాస్బుక్లు తన మహిళల పేరిట వచ్చే విధంగా చేసి మహిళలకు భరోసాను కల్పించారు. దానిని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 33% చేసి మహిళలకు మరింత భరోసాను కల్పించి కల్పించి తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని కల్పించి ఈ రోజున మహిళలకు మరింత భరోసాను కల్పించి మహిళలకు మరింత శక్తినిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మేడం సీతా